హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రవికుమార్ కాంపిటేటివ్ హబ్. మనం చూస్తున్నాం సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూస్తున్నాం. ఇది డిఎస్సికి సంబంధించిన, టెట్కి సంబంధించిన కూడా ఉపయోగపడతాయి. మనం టాపిక్లోకి వెళ్దాం. సైకాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది రుడాల్ఫ్ గోయంకల్. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగ పాఠశాల మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే జర్మనీలోని లీప్జిగ్ నగరం. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరు అంటారంటే ఊంట్. ఈయన విల్ హెల్మ్ ఊంట్ అని చెప్పొచ్చు. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగ పాఠశాల జర్మనీలోని లీప్జిగ్ నగరంలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సైకాలజీ అనే పదాన్ని మొదట ఉపయోగించింది రుడాల్ఫ్ గోయంకల్. అదేవిధంగా మన నెక్స్ట్ స్లైడ్ చూస్తే సైకాలజీ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందంటే గ్రీకు భాషా పదం నుంచి సైకాలజీ అనేటువంటి పదం ఉద్భవించింది. సంరచనాత్మక వాదం ప్రకారం మనసులోని భావాలు, సంవేదనలు, భావావేశాలు, ప్రతిమలు అనేటువంటివి మొదటిసారిగా తెలిపింది ఎవరంటే ఊంటే. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేటువంటి ఊంటు ఈ విషయాలు మనకు తెలియజేయడం జరిగింది. కార్యకరణవాదం ప్రవేశపెట్టినటువంటి ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరంటే విలియం జేమ్స్ యొక్క గ్రంథం ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ. ఈయన ప్రవేశపెట్టినటువంటి వాదం కార్యకరణవాదం. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంట్రడక్షన్ ఇంటూ కంపారిటివ్ సైకాలజీ గ్రంథకర్త జేబీ వాట్సన్. ఈయన యొక్క వాదం ఏంటంటే ప్రవర్తనవాదం అనగా మనకు గుర్తు రావాల్సింది జేబీ వాట్సన్. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ గ్రంథకర్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈయన ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వారు. సంరక్షణాత్మక వాదము మరియు కార్యకరణ అంటే ప్రవర్తనవాదాలు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాదం ఏదంటే గెస్టాల్ట్ వాదము. సంరచనాత్మక వాదము, కార్యకరణ వాదము, ప్రవర్తన వాదాలకి ఇది రివర్స్లో పనిచేస్తుంది, అది గెస్టాల్ట్ వాదము. అదేవిధంగా హార్మిక్ సిద్ధాంతం అనేది ఏం పిలుస్తారంటే హార్మిక్ సిద్ధాంతాన్ని ప్రయోజనతావాదం అనే హార్మిక్ సిద్ధాంతం అని పిలుస్తారు. దీనిని రూపొందించింది విలియం మెక్డోగల్. హార్మిక్ సిద్ధాంతం ఎవరంటే విలియం మెక్డోగల్. దీన్నే ప్రయోజనాత్మక సిద్ధాంతం లేదా ప్రయోజనతా సిద్ధాంతం అని చెప్పొచ్చు, లేదా వాదం అనవచ్చు. నిన్ను గురించి నీవు తెలుసుకో, నో దై యువర్ సెల్ఫ్ అనేటువంటిది ఎక్కడ చెక్కబడింది, ఏ దేవాలయంపై చెక్కబడింది అంటే గ్రీక్లోని ఫిలడెల్ఫియా దేవాలయంలో చెక్కబడడం జరిగింది. జిమ్నాసియా అనేటువంటి పాఠశాలను స్థాపించింది ప్లేటో. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ మనకు తెలుసు కదా. ఆయన జిమ్నాసియా పాఠశాలను స్థాపించింది ప్లేటో. అరిస్టాటిల్ అనేకమైనటువంటి గ్రంథాలు రచించడం జరిగింది. అందులో పర్వతురాలియా అనే గ్రంథాన్ని రచించింది అరిస్టాటిల్. అదేవిధంగా గో బ్యాక్ టు నేచర్, గో బ్యాక్ టు వేదాస్, అలా గో బ్యాక్ టు నేచర్ అనేది ఏ వాదం కింద వస్తుంది, అదే ఏ వాదం నుంచి పుట్టుకొచ్చిందంటే ప్రకృతివాదం. ఈయన ప్రకృతివాదాన్ని మూలపురుషుడు ఎవరంటే రూసో. తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన జరగాలి. పిల్లవాళ్ళకి చెప్పేటప్పుడు తెలిసిన విషయం ముందు చెప్పి తెలిసిన విషయం నుంచి తెలియని విషయాలకి తన బోధనను కొనసాగించాలి. అలా చేస్తే పిల్లలకు అర్థమవుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది పెస్టాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కిండర్ గార్టెన్ పాఠశాల, కేజీ అంటాం కదా మనం. కేజీ అనేటువంటి కిండర్ గార్టెన్ పాఠశాల యొక్క పూర్వపు నామం ఏంటంటే చైల్డ్ నేచర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. చైల్డ్ నర్చర్ అంటే పోషించడం, అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. ప్లేవే మెథడ్ను ప్రవేశపెట్టింది ఎవరంటే ప్లేవే మెథడ్ అంటే పిల్లల్ని ఆటల ద్వారా వారికి బోధన చేయొచ్చు అని తెలిపింది ప్రోబెల్. అదేవిధంగా డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఏ వాదాన్ని ప్రవేశపెట్టాడు? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఎవరు రచించారంటే జాన్ డూయి. ఈయన వ్యవహారిక సత్తావాదం. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన ఛానల్లో చూసినట్లయితే ఇంకా అనేకమైనటువంటి విషయాలు, అద్భుతమైన కంటెంటు, విలువైన కంటెంటు, కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఉపయోగకరమైన కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అనుగుణంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచడంలో తప్పేమీ లేదు. ముఖ్యంగా మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము పేద పిల్లలకి ఉచితంగా విద్యను అందించేటువంటి ఒక మంచి ఒక దృక్పథంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వేల మందికి చేరాలని మా సదుద్దేశంగా ఉంది. ఈ సదుద్దేశంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని, మాకు మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు చేసేటువంటి లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా
ఈ ఇంపార్టెంట్ బిట్స్ ఏదైతే ఉన్నాయో అది మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వారు కూడా మీకు మీ ద్వారాగా వాళ్ళకి కూడా ఉపయోగం అయితే ఉంటుంది. ఏదైతే బేసిక్స్ బిట్స్ అయితే పెట్టామో అది అకాడమిక్ బుక్స్ నుంచి తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.